కొత్త దరఖాస్తుదారులకు సన్నబియ్యం అంటూ ఏప్రిల్ 1 నుంచి పథకం ప్రారంభం. ఎక్కడున్నా రేషన్ షాపులో తీసుకోవచ్చు. అయితే లబ్ధిదారులతో పాటు ఇతరులకు రాయితీపై సరుకులు. బీపీఎల్ వారికి 3 రంగుల కార్డు, ఏపీఎల్ వారికి గ్రీన్ కార్డులు. అయితే అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టుగా ఈ వార్త ఉంది. ఈ 3 రంగుల కార్డులు ఏంది, ఈ గ్రీన్ కార్డులు ఏంది, ఈ కథ ఏంది ఒకసారి మనం చూసుకోవాలి. మనకు చాలా ముఖ్యమైన అప్డేట్ ఇది. సన్నబియ్యం అన్నారు, పండుగలకు ఇస్తామన్నారు, లాస్ట్కు ఇగో ఏప్రిల్ 1 నుంచి అట. ఉగాది అంటే ఉగాది కూడా కాదు, ఉగాది 30 తారీఖే ఉన్నట్టుంది. ఉగాది 30 ఉంది, ఇది 1 తారీఖు నుంచి స్టార్ట్ అని చెప్తా ఉన్నారు. ఏప్రిల్ 1 నుంచి పథకం ప్రారంభం. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే నెల నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే, ఫర్ సపోజ్ నేను మా ఊరికేంచి వచ్చి బతకడానికి ఇలా ఉన్నా కదా, ఏదో జాబ్ చేసుకుంటున్నా కదా, సో ఇక్కడ కూడా తీసుకోవచ్చు అని చెప్పి దాని ఉద్దేశం అనమాట. మనం ఎక్కడుంటే అక్కడ తీసుకోవచ్చు స్టేట్లా, అంతే తప్ప మళ్ళీ ఊరికే పోయి తీసుకోవాలని లేదు. అది గతంలో కూడా ఉన్నది, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ ఉన్నట్టుగానే తను చెప్తా ఉన్నాడు. సో రాష్ట్రంలో ఎక్కడున్నా సరే రేషన్ షాపుల నుంచి బియ్యం తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం అన్నారు. కొత్త కార్డులు త్వరలో మంజూరు చేస్తామన్నారు. అయితే ఇక్కడ చేస్తామని, దీని ద్వారా 30 లక్షల మంది లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు ఇతర సరుకులు సైతం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఇతర సరుకులు అంటే ఏంటియో మరి, పప్పులు, ఉప్పులు, నూనె ప్యాకెట్లు ఏమైనా ఇస్తారేమో. సో గతంలో కూడా కొన్నిసార్లు ఇచ్చిర్రు, మరి మళ్ళీ ఇప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అనుకుంటా అన్నీ కలిపి ఒక ప్యాక్ వస్తూ ఉంటుండే. అప్పుడు బాగా అంటే దాన్ని బాగా చేసిర్రు అన్నట్టు. అప్పుడు మేము కొత్తగా తీసుకొస్తా ఉన్నాం, ఈ ఒక్క బియ్యమే కాకుండా ఇంకా ఇట్లా నిత్యావసర సరుకుల్ని కూడా పంపిణీ చేస్తామని చెప్పి ఆనాడు చేసిర్రు. సో మళ్ళీ అవి కంటిన్యూ చేస్తామని చెప్పి అని ఇక్కడ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు ఇతర సరుకులు సైతం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. లబ్ధిదారులతో పాటు ఇతరులకు రాయితీపై సరుకులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ అంటే లబ్ధిదారులే కాకుండా వేరే వాళ్ళకు కూడా, అంటే కార్డులు లేని వాళ్ళకు కూడా ఒకవేళ కావాలంటే అక్కడ కొంత డిస్కౌంట్ మీద, రాయితీ మీద ఇస్తారని చెప్పి ఇక్కడ ఆ సరుకులు ఇస్తారట. సో బుధవారం అసెంబ్లీలో అంటే వీళ్ళంతా కాకుండా, వీళ్ళకేమో ఉచితంగా, వాళ్ళకేమో అట్లా. సో బుధవారం అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బీపీఎల్ వారికి 3 రంగులతో, ఈ 3 రంగులు అన్నప్పుడల్లా నాకు ఆ పాట యాదికి వస్తుంది. 3 రంగుల జెండా, అదేనా జెండా బట్టి. సో 3 రంగుల కార్డు ఇస్తారట. సో ఏపీఎల్ వారికి గ్రీన్ కార్డులు ఇవ్వనున్నట్టు తెలిపారు. అయితే ఏపీఎల్ బీపీఎల్ అంటే ఏంటిది? బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళను బీపీఎల్ కుటుంబాలు అంటారు. అబౌవ్ అది ఉంది కదా, సో పవర్టీ లైన్, సో వాళ్ళు పైన ఉన్న వాళ్ళు అనమాట, దారిద్ర్య రేఖ కంటే పైన ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళకి గ్రీన్ కార్డులు ఇస్తున్నట్టు ఏప్రిల్ 1వ తేదీన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించినట్టు తెలిపారు. గతంలో పింక్ కార్డు, వైట్ కార్డు ఎట్లయితే ఉంటున్నారో, పింక్ రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు అని ఉంటుండే కదా. సో అబౌవ్ బిలో ఏదైతే వాళ్ళు పెట్టుకున్న లైన్ ఏపీఎల్ బీపీఎల్ ఉందో, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా ఇది 3 రంగుల జెండా అవుతుంది. అంటే ఇది ఒక గ్రీన్ కార్డు అయిపోతూ ఉంది. సో కార్డుల రంగులు మారుతూ ఉన్నాయి, ఇంకేమైనా మారుతాయి అనేది మనం చూడాలి. కానీ రంగులే మారుస్తున్నా, మరి మన బతుకులు కూడా మార్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నా అనేది కూడా ఆ పథకం పూర్తిగా చేతులకు వచ్చినాక అర్థమవుతుంది. సో ఏప్రిల్ 1వ తేదీన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించినట్టు తెలిపారు. దొడ్డు బియ్యం 80% మంది లబ్ధిదారులు ఉపయోగించడం లేదని, దీంతో ఆ బియ్యం పక్కదారి పడుతున్నాయని తెలిపారు. అందుకే సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రేషన్ డీలర్ల కమిషన్ పెంచామని, డీలర్లు తమ దుకాణాల్లో ఇతర సరుకులు సైతం అమ్ముకోవచ్చని తెలిపారంటూ, ఇక డీలర్లకి ఇదో గొప్ప అవకాశం. ఇదే కాక ఇతర సరుకులు కూడా అమ్ముకోవచ్చు అంటే ఆయనతోడన్నా దుకాణాలు ఓపెన్ చేసి కూర్చుంటారేమో, మరి చూసుకోరి. ఏవైనా సరే అమ్ముకోవచ్చు అంటే ఇతర సరుకులు సైతము అంటే మరి వాటిని ఎంతవరకు లిమిట్ ఎట్లా పెడతారు? ఇప్పటికే రేషన్ షాపులలో డీలర్లదే ఎక్కువ ఉంటుంది ఈ చెయ్యి అని అంటారు. అంటే ఈ దోపిడీకి వాళ్ళే ఈ తంబు పెట్టిపిచ్చేసి బియ్యం జోక్పించుకొని తీసుకొని ఎవరికో వాళ్ళే అమ్మేషీలకు పైసలు అప్పచెప్తారని కూడా కొన్ని చోట్ల విమర్శలు ఉన్నాయి. ఎక్కువ వాళ్ళతోనే జరుగుతుంది అవినీతి అని కూడా అంటున్నారు. సో వాళ్ళకి ఇట్లా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే సరే, రేషన్ షాప్ డీలర్లకు కూడా కమిషన్ పెంచలేదు కాబట్టి, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే వాళ్ళు అట్లా పక్కదారి పట్టిరు. కానీ ఒకవేళ వాళ్ళకి రావాల్సింది వస్తే ఇట్లా చూడరు అని చెప్పి అన్న మాటలు కూడా ఉన్నాయి. సో అట్లాంటి వాదనలు కూడా ఉన్నాయి. ఇక్కడ వేరే అవకాశం కూడా ఇస్తారు అని చెప్పి అంటూ ఉన్నారు. ఏమేమి అమ్ముతారో మరి, ఇతర సరుకులు అంటే ఏం చూడాల్సి వస్తుందో చూద్దాం. ఇక అయితే ఇక్కడ విషయం ఏంటంటే 6.5 లక్షల కార్డులు మంజూరు చేస్తామని గంగుల కమలాకర్ చెప్పిండు.
బీఆర్ఎస్ హయాంలో 6.5 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని గంగుల కమలాకర్ తెలిపారు. మంత్రి సభలో అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. కొత్త కార్డులు ఇస్తామన్నా కాంగ్రెస్ ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీల నేతలకు స్పీకర్ సర్ది చెప్పారంటూ ఇక్కడ ఈ మాటకైతే ఒకటి చెప్పొచ్చు. గతంలో రేషన్ కార్డులు సరిగ్గా ఇవ్వలేరన్నది నిజం. అయితే దాన్ని ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని నానుడు పుట్టింది దానికెళ్ళి. ఇప్పుడు రుణమాఫీని కదా మనం ఎట్లా అంటున్నామో, రైతు బంధు గోవిందా అని ఎట్లయితే అంటున్నామో, ఇవ్వలేదంటే రైతు భరోసా వస్తుంది. ఎట్లా వస్తుంది? మెల్లగా వస్తుంది. అంటే కడుపు నిండా వస్తలేదు అన్నట్టు. సగం పెట్టే వరకు అంటేనే ఇట్లాంటి మాటలు వస్తాయి. గతంలో కేసీఆర్ హయాంలో ఒక్క రేషన్ కార్డు రాలేదు అని చెప్పి అన్న వాళ్ళని మనం చాలామంది చూసినాం. మనం కూడా అన్నాం. ఎందుకన్నాం తెలుసా? రావాల్సింది రాకుండా ఇచ్చింది. ఇక్కడ చూడండి, జస్ట్ 6 లక్షల రేషన్ కార్డులు. అసలు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇక్కడ ఇగో దీని ద్వారా 30 లక్షల మంది లబ్ధి పొందుతారని చెప్పి అంటూ ఉన్నారు. అంటే 30 లక్షల మందికి లబ్ధి జరిగే దాంట్లో జస్ట్ ఒక 6 లక్షల మందికి మాత్రమే కార్డులు ఇచ్చే వరకు అంటే ఆగమైపోయారు అన్నట్టు. అంటే కుటుంబాలు వేరుపడ్డాయి, కుటుంబాలు పెరిగినాయి, పాపులేషన్ పెరిగింది. దానికి తగ్గట్టుగా ఇవ్వాల్సిన రేషన్ కార్డులు ఇవ్వకపోతే ఇవాళ రుణమాఫీని కదా మనం 70 లక్షల మంది రైతులు ఉంటే ఖాళీ 25 లక్షల మందికి ఎట్లా చేసినావు, అట్లే రైతు బంధు ఎట్లా తగ్గించిర్రు అని చెప్పి అంటున్నామో. సో ఎగ్జాక్ట్లీ చేయనే లేదని ఎట్లా పేరు వస్తుంది అంటే నువ్వు సరిగ్గా పెట్టినప్పుడే వస్తుంది. సంపూర్ణంగా చేస్తే ఆ పేరు రాదు. బాగా చేసిండని పేరు వస్తుంది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే రైతు బంధు ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం అందరు రైతులకు వేసారు. చెట్లకు, పుట్లకు, గుట్టలకు, ఖరాబ్ అంటే అది పనికిరాని భూములకు, పడావు పడ్డ భూములకు, వాటికి వ్యవసాయం కూడా చేయనటువంటి భూములకు వచ్చింది కదా. అప్పుడు ఏమైందంటే వృధా అయిందని అన్నారు కానీ అందరికీ వచ్చింది కదా, అందరి కడుపులు నిన్నాయి కదా. అట్లా అందరికీ వచ్చే వరకు అంటే ఎవరు సపోర్ట్ చేయరు. ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే రేషన్ కార్డులు తక్కువ ఇచ్చే పట్టుకంటే వాళ్ళు ఇవ్వలేదంటే పూర్తిగా ఇవ్వలేదని ఏం లేదు, ఇచ్చిరు. ఇక్కడ లెక్కనే ఉంది 6.5 లక్షలు. కావాలంటే దానిపైన చర్చకు కూడా సిద్ధమన్నారు. కేటీఆర్ కూడా ఒక ప్రూఫ్ చూపించాడు అసెంబ్లీలో. ఏది ఇప్పుడు అసెంబ్లీలో కాదు, గత అసెంబ్లీలో ఒక ఫోటో చూపించండి. ఆ ఫోటో ఏంటి తెలుసా? బట్టి విక్రమార్క మదిరల ఆనాడు ఆయన నియోజకవర్గంలో ఆడ మంజూరు చేసిండు కొంతమందికి. ఆయన చేత్తోని ఇచ్చిండు. ఆ ప్రభుత్వ హయాంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండే కదా, ఆ ప్రభుత్వ హయాంలో సిఎల్పి నాయకుడుగా ఉన్నప్పుడు ఆయనే రేషన్ కార్డులు ఇచ్చాడు. సో ఇది ఎట్లా ఇచ్చినావు, మరి ఇది ఎక్కడికి వెళ్ళి ఇచ్చినావు, ఇది ఒక్క కార్డు ఇవ్వకపోతే ఇవేంటి మరి అని చెప్పి ఆయనాడు ప్రశ్నించారు. సో అప్పుడు వచ్చినాయి కానీ కడుపు నిండా రాలేవు కాబట్టే ఇదంతా యాదికి వస్తుంది. అట్లా ఏమి ఇవ్వలేదనే మాటలు వచ్చినాయి వీళ్ళకి. బీఆర్ఎస్ విమర్శలు హాస్యాస్పదం అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు. నిన్న రుణమాఫీపై బీఆర్ఎస్ విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో మిగులు బడ్జెట్లో ఉన్నప్పుడే 1,00,000 కూడా రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్ తమపై విమర్శలు మానుకోవాలని సూచించారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రుణమాఫీ గురించి బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని వారు దివాలా తీయించినప్పటికీ ఇచ్చిన మాట కట్టుబడి మొదటి పంట కాలంలోనే 2 లక్షల లోపు రుణాలున్న సుమారు 25 లక్షల మంది రైతులకు 20,617 కోట్లు రుణమాఫీ చేశామన్నారు. సేమ్ ఈ పద్యంను పర్ఫెక్ట్ బట్టి పట్టిండు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఏం చేశారంటే ఈ పద్యాన్ని పర్ఫెక్ట్ బట్టి పట్టిండు. చిన్నప్పుడు ఎట్లయితే పిల్లగాళ్ళు స్కూల్లో ఎట్లా బట్టి పడతారో ఒకే 4 పదాలని ఇక 4